ముందు నుయ్యి వెనక గొయ్యి, ఇది చంద్రబాబు గారికి సంబంధించిన పొత్తుల సమస్య. పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని సీట్లు ఖచ్చితంగా ఇవ్వాలి. అందులో బలమైనటువంటి అభ్యర్థులు లేకపోతే తను దెబ్బతింటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి బలమైన సీట్లు ఇవ్వాలి. ఏదో తూతూ మంత్రంగా 2 ఇస్తాను 3 ఇస్తానంటే అయ్యే పని కాదు. అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇచ్చేటువంటి చోట్ల బలమైన అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం వస్తుంది. కాస్త ఇప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరం ఇట్లాంటి వాళ్ళు చేస్తే అది తెలుగుదేశం వల్ల వాళ్ళకి ప్రయోజనం తప్పించి వాళ్ళ వల్ల తెలుగుదేశానికి వచ్చే ప్రయోజనం ఏం పెద్దగా ఉండదు. ఇదొక సమస్య. ప్లస్ వీళ్ళందరికీ ఇచ్చినటువంటి సీట్ల ప్లేస్లో ఇంతవరకు నమ్ముకున్నటువంటి పార్టీ నాయకులు ఇప్పుడు వీధుల్లోకి ఉంటారు. వాళ్ళందరూ ఒక అసంతృప్తి. ఇంకోటి, వాళ్ళు అక్కడ ఓడితే దాని ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీకి దెబ్బవుతుంది. వీటన్నిటికీ తోడు భారతీయ జనతా పార్టీతో పొత్తు లేకపోయినంత వరకు మైనారిటీ ఓట్లో 20 నుంచి 30% ఉంటుంది. ఇప్పుడు 95% వైసీపీ వైపుకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక సమస్య. ఓవరాల్గా బీజేపీ వల్ల జనసేన వల్ల వచ్చే ఓట్లు ఎంత, పోయే ఓట్లు ఎంత అంటే, కాపు సామాజిక వర్గానికి బలమైనటువంటి జనసేన రావడం వల్ల బీసీ సామాజిక వర్గం నుంచి ఓట్లు దెబ్బతింటాయి. ప్లస్ బీజేపీ రావడం వల్ల మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఓట్లు దెబ్బతింటాయి. ఇది అలాగని వాళ్ళతో పొత్తు లేకపోతే ఎళ్ళగలనన్నంత ధైర్యం చంద్రబాబులో లేకపోవడం అన్నట్టు అసలు సమస్య.